పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆందోళన బాటపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం డీఈకి వినతి పత్రాన్ని అందజేశారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై బాది ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మరి 20,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1000 కాదు 15,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం మోపి ఈవేళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు. మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసివేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కొనసాగాలి. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తీసివేయాలి అని